ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ 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 ఫ్రాడ్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారంట. ఎవరు సార్ వాళ్ళు? ఎక్కడున్నారు? అదిగో అక్కడ ఉన్నారు. ఎవరు సార్? తన? అవును, మీ ఇంట్లో మీ కంపెనీలో జరిగిన ప్రతి తప్పు తనే చేసింది. సార్ ఏంటి సార్ మీరు అనేది? తన? తనే నేరం ఒప్పుకుంటూ లెటర్ రాసి మరీ స్వయంగా లొంగిపోయింది. సార్ తను నేరం చేయడం ఏంటి సార్? అహల్య ఏంటండి ఇదంతా? ఎందుకు ఇలా చేశారు? చెయ్యని నేరాన్ని మీ మీద ఎందుకు వేసుకున్నారు? ఏంటి అహల్య గారు, ఎందుకు ఇలా చేశారు? దయచేసి చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? మరి ఏం చేయమంటారండి? జరిగిన వాటన్నిటికీ కారణం నేనే అయినప్పుడు శిక్ష కూడా నేనే అనుభవించాలి కదా. అది కాదండి. నా వల్ల జరిగిన వాటికి నేనే కదా బాధ్యురాల్ని. అయ్యో, మీరెలా బాధ్యులు అవుతారండి? ఇదంతా యామిని గారు కావాలని చేశారని మీకు కూడా తెలుసు కదా. అన్ని ప్రూఫ్స్ ఆవిడ దగ్గర ఉన్నాయని మీకు తెలుసు కదా. కానీ ఆ ఆధారాలన్నీ ఆవిడ ఇవ్వడం లేదు కదండి. మీ నాన్నగారిని జైలుకి పంపించాలనుకుంటున్నారు. అదే జరిగితే మీ అమ్మగారు బతకరు. కుటుంబం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. అలా అందరూ సఫర్ అయ్యే కంటే నేనొక్కదాన్ని శిక్ష అనుభవిస్తే మంచిది కదా. ఏం మాట్లాడుతున్నారండి? మా నాన్న కోసం, మా కుటుంబం కోసం మీరు జైలుకి వెళ్తారా? వద్దు వద్దు. ఎలాగైనా మీ ఇంటి రుణం తీర్చుకునే అవకాశం నాకు దక్కనివ్వండి. మీరేం దిగులు పడకండి. మీ ఇల్లు, మీ ఇంట్లో వాళ్ళు అందరూ బాగుంటారు. నేను కూడా జైల్లో సెక్యూర్డ్గా ఉంటాను. ఎవరికీ ఏ బాధ ఉండదు. నేను ఎటో వెళ్ళిపోతానన్న భయం కానీ నన్ను వెతికే బాధ, శ్రమ మీకు తప్పుతాయి. మీకు పిచ్చిగాని పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నారేంటి? ఎస్ఐ గారు, ఈ నేరం తను చేయలేదండి. తను కావాలని లొంగిపోయింది. దయచేసి తను వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఏమంటే మీరు చెప్పండి. సారీ గౌతమ్, నేరం చేశానని లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చి తను సరెండర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ కూడా రాశాం. ఇప్పుడు ఏం చేయలేం. దాన్ని సెల్లో పెట్టండి. వద్దు సార్. వద్దండి. మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి సార్. వద్దు, తన సెల్లో పెట్టద్దు. తను ఏ నేరం చేయలేదండి. తను నిరపరాధి. ఈ క్షణం తెలియని బాధను మోస్తూ అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం. తీయని గాయం ఎదనే బాధిస్తుందిలే. పూదండను దారములాగా అల్లేస్తుందిలే. కానిస్టేబుల్, అతన్ని పక్కకి తప్పించండి. మన దాటిపోయి కాలంతో వాదులాడి పంతాలే మానుకో. మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం. జత కలవని దూరం ఇరువురి పయన
నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే నా సమీపమంతా నీ వసంత కేళే చెలి ప్రపంచమంతా నీ కలే కనాలే ఆయండమావున భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నా గౌతమ్ గారు నిన్ను చూపదే సాక్ష్యం అయ్యో వదలండి ప్లీజ్. మన కలయిక తీరం ఆయన వదలండి ప్లీజ్. గౌతమ్ గారిని వదలండి. ఇరువురి పయనం మన కలయిక ఎప్పుడు తెలవారే కలలి గౌతమ్ గారు ప్లీజ్, మీరు అనవసరంగా దెబ్బలు తినకండి. గౌతమ్ గారు ప్లీజ్. ఏంటి గౌతమ్ గారు మీరు? ఆ! సార్ సార్ తన గాయమైంది. సెల్ ఓపెన్ చేయండి సార్. తన గాయమైంది సార్. సెల్ ఓపెన్ చేయండి సార్. సెల్ ఓపెన్ చేయడం కుదరదు. అసలు మీరు మనుషులా రాక్షసులా? తన పట్ల అంత దారుణంగా ప్రవర్తిస్తారా? సార్ సార్ ప్లీజ్ సార్ సెల్ ఓపెన్ చేయండి సార్. సార్ గౌతమ్ ఓపెన్ గారు. చేయండి ప్లీజ్. ప్లీజ్ సెల్ ఓపెన్ చేయండి. ప్లీజ్ సెల్ ఓపెన్ చేయండి. తనకి రక్తం వస్తుంది. సెల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. ఓపెన్ ఓపెన్ చేయండి.